ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను వెంటనే పర్మనెంట్ చేయాలని లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీకే గాంధీ డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆదివారం లెక్చరర్ల సంఘం చిత్తూరు జిల్లా కార్యదర్శి చంద్రప్ప ఆధ్వర్యంలో కుప్పం పట్టణం లక్ష్మీపురం వరదరాజస్వామి దేవాలయంలో గణపతి హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రప్ప మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమపై కరుణ చూపి తమ ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, సహదేవుడు, ఓబయ్య, చంద్రశేఖర్, లత, శాంతకుమారి తదితర కాంట్రాక్ట్ అధ్యాపకులు పాల్గొన్నారు. స్పందించాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, రిమాండ్ చేయాలి, రెగ్యులర్ చేయాలి, రెగ్యులర్ చేయాలి, రెగ్యులర్ చేయాలి, స్పందించాలి, స్పందించాలి. వి చంద్రప్ప, చిత్తూరు జిల్లా కాంట్రాక్ట్ లెక్చరర్ జనరల్ సెక్రటరీ. మేము కాంట్రాక్ట్ లెక్చరర్లుగా గత 24 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంట్రాక్ట్ లెక్చరర్లుగానే పనిచేస్తున్నాము. మా యొక్క సర్వీసులని గుర్తించి గత ప్రభుత్వము మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పి జీవో నెంబర్ 114 యాక్ట్ 30 తీసుకురావడం జరిగింది. దురదృష్టవశాత్తు మా రెగ్యులరైజేషన్ కొరకు జీవో నెంబర్ 114ను అమలు చేయడంలో భాగంగా ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది, అడ్డు వచ్చింది. తర్వాత మా ప్రక్రియ ఆగిపోయింది. దీంట్లోనే కొద్దిమంది కాంట్రాక్ట్ వ్యవస్థ రెగ్యులర్ లెక్చరర్ కావడం జరిగింది. మా యొక్క ప్రక్రియ ఆగిపోయింది కావున దయవుంచి మా పైన మన సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు మా యొక్క ఆగిపోయినటువంటి రెగ్యులరైజేషన్ ప్రక్రియను వెంటనే కొనసాగించవలసిందిగా సవినయంగా పత్రిక మరియు ప్రింట్ మీడియా సాక్షిగా మేము ఈ విన్నవించుకోవడం జరుగుతుంది సార్. మేము రాష్ట్ర వ్యాప్తంగా 3618 మంది ఉన్నాము. కావున మా యొక్క జీవితాలలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. 114ని అమలు చేయాలని కోరుతూ మేము జిల్లా వ్యాప్తంగా మరియు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో హోమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ హోమం కార్యక్రమము పిఠాపురంలోను అదేవిధంగా మంగళగిరిలోను గత నెలలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా దానిలో భాగంగా ఈరోజు మన కుప్పంలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి లక్ష్మీపురంలో ఉన్నటువంటి శ్రీ వరదరాజస్వామి టెంపుల్లో గణేష్ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి దీని ద్వారా మాకు సానుకూల స్పందన వస్తుందనేసి మేము ఎదురుగా ఆశ చూస్తున్నాం సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.